చూపిస్తే ఒక్క బీజేపీ 26,000 కోట్లు చూపిస్తుందంటే వీళ్ళు నల్లధనం తెస్తున్నారా, నల్లధనం దోచి దాచి పెడుతున్నారా అనేది మనం గమనించాలి. పేరుకు హిందుత్వం, కాషాయ వస్త్రాలు భుజారం వేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు గమనించాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ యొక్క బీజేపీ మేము మాత్రమే సంసారులం, మేము మాత్రమే దేశభక్తులం, మేము మాత్రమే రాముని భక్తులం అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ దొంగ భక్తులని ప్రజలు క్షమించకూడదు. ఎందుకంటే రాబోయే రోజులలో మనం గతంలో కూడా చూసినాం, ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అయ్యి బీజేపీయో ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తొస్తుంది, లేదంటే కాశ్మీర్ గుర్తొస్తుంది, లేదంటే రాముడు గుర్తొస్తాడు. రాముని ఎవరు ప్రేమించట్లేదు, ఎవరిని పూజించడం లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో రాముడు ఉన్నాడు. నా మెడలో కూడా రాముడు ఉన్నాడు, నా మెడలో కూడా. వీళ్ళు మాత్రమే పూజించినట్టు, వీరు మాత్రమే భక్తులైనట్టు యువతని అట్రాక్ట్ చేస్తూ ఓట్లు దున్నుకోవడానికి ఎమోషనల్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ. ప్రజలారా గమనించండి, ఈ బాండ్లని పెట్టుబడిదారుల వ్యవస్థల దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిరో ఇవాళ వాటి వివరాలు వెల్లడించామంటే ఎస్బీఐ మీద ప్రెజర్ తెచ్చి ఎలక్షన్ల తర్వాత పెడతారట. అరే మీరు దొంగతనాలు చేయకపోతే ఇప్పుడు వెల్లడించడానికి మీకు వచ్చిన నాదానేంది, నారాజైంది. 6వ తారీఖు ఇచ్చింది సుప్రీంకోర్టు. దానిని కూడా ఇచ్చేసి దొంగచాటుగా వీళ్ళని ప్రెజర్ పెట్టి ఎస్బీఐ ముందు, ఎస్బీఐ కూడా మేము ఇచ్చేస్తున్నాం 55% వాటా. సిగ్గు. మేము పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, కాషాయ వస్త్రాలు వేసుకొని దేవుని పేరు చెప్పి దేశ ప్రజలు ఎంతైనా మోసం చేసుకోవచ్చు. ఏంటిది అంటే ఛాయ్ అమ్మినట. అరే నాయన, ఛాయ్ అమ్మినట్టే దేశాన్ని అమ్ముతావా? బిఎస్ఎన్ఎల్ ఖతమైంది, రైల్వేని ఖతం చేస్తున్నావు, ఎల్ఐసిని ఖతం చేస్తున్నావు. ఛాయ్ అమ్ముకో కానీ దేశాన్ని మాత్రం అమ్మకు. ఇక్కడ పాపం యువత తెలియక బీజేపీ మాయలో పడుతున్నది. మీకు చెప్తున్నా, యువతకు పిలిపిస్తున్న వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆలోచించండి. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉన్నది. ప్రతి 5 ఏళ్లకు 4 తయారు చేసుకుంటూ వచ్చినాం బిఎస్ఎన్ఎల్ లాంటి, కానీ ప్రతి 5 ఏళ్లకు 2 అమ్ముకుంటూ వస్తున్నది బీజేపీ. ఇక బీఆర్ఎస్ పార్టీకి వద్దాం. ఆడ దేశభక్తి అని చెప్పుకుంటా చేసిన ఏం లేవు వీళ్ళు చెప్పుకోవటానికి. కాబట్టి కాశ్మీర్, పాకిస్తాన్ లేకపోతే రాముడి పేరు చెప్పుకొని బతుకుతారు వీళ్ళు. ఇక బీజేపీ, మన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఏం లేవు. చేసిన ఎస్బీఐ బ్యాంకులో ఒత్తిడి చేస్తూ ఆ బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతపరచాలని కోర్టు చెప్పినా కూడా సమయం కావాలని జూన్ 30 వరకు అవి ఇవ్వడానికి కుదరదని నిన్న కోర్టులో వేయడం జరిగింది. ఇది ఎంత అసమంజసం అంటే, ఎలక్ట్రానిక్స్ పరికరాలన్నీ దగ్గరుండి కంప్యూటర్స్ ద్వారా ఇవాళ ప్రజలకు ఒక 2-3 గంటలలో వివరాలన్నీ తెలిపే బ్యాంకులన్నీ కూడా ఇంత టైం తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. 2017లో పార్టీలన్నీ కలిసి 12,000 కోట్లు తీసుకుంటే ఒక బీజేపీ పార్టీ ఒకటే 26 కోట్ల పైచిలకు తీసుకొని దాని వివరాలు అడిగితే ఇవాళ బ్యాంకులను ఒత్తిడి తీసుకొస్తూ, ఎస్బీఐని ఒత్తిడి తీసుకొస్తూ ఆ వివరాలు ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం అడ్డుపెడుతోంది. కానీ ప్రజలంతా కూడా చూస్తున్నారు. నల్లధనాన్ని వెలికి తీసుకొస్తున్న ఈ మహానుభావుడు ఇవాళ దానికి మూలమై తానే ఉన్నాడని ప్రజలు గమనించక తప్పదు. తప్పకుండా కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లెక్కలు ఇస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు.
దీంట్లో ముఖ్యమైన పాత్ర ప్రధానమంత్రి గారిది ఉందని తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధర్నాలు చేస్తుంది. తప్పకుండా కూడా వీటిని అప్పచెప్పే బాధ్యత SBI పైన ఉంది.